కంట బలం గుంటె బలం గాలి బలం కష్ట ఫలం లేదు భయం మాకు జయం 1 2 3 4 దేవుడైన జీవుడైన రిక్ష ఓడుర్రా భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా నైటు రిక్ష కందమామ దొక్కుతాడుర్రా లోడే దౌడే శాలి బండ గోలు కొండ ట్యాంకు బండు గట్టు గుండ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై పియో ఛాయ్ ఏరా భాయ్ పాలకొల్లు మొగల్తూరు పొత్తుటూరు గిత్తలూరు చింతలూరు దంతలూరు పర్రే పర్రే అదేనండి గుంటూరు తొక్కుకుంటూ తీసుకొచ్చా పిల్లల్ని డబ్బులు ఏమంటే ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వచ్చాను తెలుసా? రిక్షా తొక్కుకుంటూ గుంటూరుకు వచ్చాం. ది బ్యూటిఫుల్ గుంటూరు. అందమైన గుంటూరులో వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఆడాలా మజాకా. బాగున్నారా? బాగున్నారా? అది ఎనర్జీ అంటే, అది గుంటూరు అంటే. లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. ఇవాళ పార్టిసిపెంట్స్ ఎవరు చూద్దాం. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దే. గోంగూర తోటగాడ కాపు కాస ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీగడా. ఎక్కడ గుంటూరేనా నలుగురిది? ఎక్కడండి గుంటూరులో? మాది బ్రాడీపేట్. బ్రాడీపేట్. మీదండి? బ్రాడీపేట్. మీది? పట్టాభిపురం. వావ్, మై ఫేవరెట్ ఏరియా పట్టాభిపురం. నేను పుట్టింది అక్కడే. రోడ్డు మీద ఇంట్లో హాస్పిటల్లో. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? లహరి. లహరి. మీ పేరండి? అమృత వర్షిణి. అమృత వర్షిణి గారు. మీరిద్దరు? వదిన మరదళం. వదిన మరదళం. వెరీ గుడ్. మీరు తల్లి కూతుర్లు? కాదు. మరి కూతురు తల్లి. ఇప్పుడు సెట్ అయిందిగా. ఇప్పుడు సెట్ అయిందిగా. మదర్ డాటర్. వెరీ గుడ్. వెల్కమ్ టు ది షో. సూపర్. పరిచయాలు స్టార్ట్ చేసుకుందాం. మీరేం చేస్తున్నారు? థియేటర్ ఆర్టిస్ట్. థియేటర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారా? వెరీ నైస్. సో ఇక్కడ ఏమైనా సీన్ చేస్తారా? చేద్దాం. సీన్ చేయడానికే వచ్చాం. రెడీ, యాక్షన్. మరేమో మీ అబ్బాయి రాత్రి ఏం చేశాడు తెలుసా? మా అబ్బాయి ఏదో ఒకటి చేయకపోతే వింతమ్మా చెప్పు. నేను పడుకుంటే ఫ్యాన్ ఆపేశాడు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో. అదేంటదే అలా అంటావు? ఫ్యాన్ ఆపి నేను ఎంత కష్టపడి వస్తున్నాను. వాడు ఎంత కష్టపడి బిల్లు కడుతున్నాడు తెలుసా? అది దీనికి ఇలా అంటున్నావు కదా. మొన్న ఏం జరిగిందో తెలుసా? నేను రాత్రి వచ్చేసరికి లేట్ అయింది. అందుకని ఉప్మా చేశాడు. సిగ్గులేదు మొగుడు ఉప్మా చేశాడని చెప్పడానికి లేట్ గా వచ్చి. మొన్న నేను చేశాను. చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. అదేమో చప్పగా చల్లారిపోతుంది. నేను ఫ్రిడ్జ్ లో పెడితే ఆయన అపార్థం చేసుకొని నన్ను ఎలా పడితే అలా తిట్టేశాడు. తిట్టు ఊరుకున్నాడు. నేనైతే అట్ల కడ పెట్టి పెట్టేదాన్ని. ఏదో పెట్టి చూద్దాం. పెట్టడం పెద్ద కష్టం అనుకుంటున్నావే అంటే నువ్వు అలా వచ్చావు అనుకో. నేను మావగారికి చెప్పి చూడమడ చేసి మీ మావకి నేను పెట్టా. ఫ్యామిలీ అంతే. వామ్మో, ఇట్లా కొట్టుకుంటారా? సూపర్. వెరీ నైస్. మీరండి? జోకా, డైలాగా, డాన్సా? నేను ఒక పాట పాడతాను. సరే రెడీ. ఏ పవర్ స్టార్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ నా కోసం వెయిటింగ్ చేస్తే నిన్ను చూస్తే అలా గుర్తొస్తుంది. ఎంగరబల ప్రభాస్ నా కోసం వెయిటింగ్ చేస్తే సినిమాల్లో ఎంట్రీ ఇస్తే ఇలియానా సమంత ఏమవుతారో. మెచ్చాడు రవితేజ, వలచాడు సిద్ధార్థ, ఎంత గొప్ప అన్నమంతు నాగార్జున లెక్కిస్తే కేక మా గుంటూరంతా కేవు 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 కే.
ఇలా ఉండాలి ఆడాలా మజాకా అంటే. అదే సూపర్ మరి. సూపర్. అంటే మీరు ఎంత బై హార్ట్ నేర్చేసుకున్నారు అంటే ఆ పాటని. నేను కూడా ఇంకా 16 లో ఉన్నానన్న ఫీలింగ్ అది చెప్పుకోవాలి ఎక్కడైనా లోపల ఉండాలి మీరు కదా. చెప్పుకోవాలి, లేకపోతే మాకు గుర్తు రాదు అంతే కదా. కదా, అంతే కదా, తెలియాలి కదా. అప్పుడప్పుడు చెప్తూ ఉండండి, మాకు గుర్తు వస్తుంది. వాట్ యు డూ? అమ్మ అంత చేసిన తర్వాత నేను ఏం చేసినా కూడా నేను తేలిపోతా. సో నేను ఏం చేయను. ఏమి చేయవా? నేనేం చేయను. ఒక డాన్స్ తో బంతా. షూర్ షూర్, రెడీ, మ్యూజిక్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. సూపర్, పరిచయాలు అయిపోయినాయి, చాలా బాగా చేశారండి, వండర్ఫుల్. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేలో 2 టీమ్స్ కి 90 సెకండ్స్ టైం ఇస్తాను. ఇంట్రెస్టింగ్ గా మీరు మాట్లాడాలి, కానీ ఎక్కడ కూడా నేను చెప్పిన పదాన్ని మీరు మెన్షన్ చేయకుండా మాట్లాడాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇచ్చే టాపిక్, మన బండి దేని వల్ల నడుస్తుంది? పెట్రోల్ వల్ల. పెట్రోల్ గురించి మాట్లాడండి ఇంతగా ఇంట్రెస్టింగ్ గా. ఓకేనా? పెట్రోల్, ఇంధనం, డీజిల్ ఇట్లాంటి పదాలు వాడద్దు. దానికి సంబంధించి ఎలాంటి పదాలు రావద్దు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా అంత పెద్ద స్థలం కొన్నావు, దాంట్లో నీళ్లు పడతాయేమో బోర్ వేద్దాం అని చూస్తే కంపు కొడుతుంది ఆ బోర్ లోంచి. అదేంటి ఆ స్థలం అమ్మేసే ముందు తొందరగా. ఏంటా మాటలు మాట్లాడతావు? ఇదా, ఇది కూడా తెలీదా నీకు? ఏంటది? కంపు అంటావంటే రోజు ఇద్దరం బండి వేసుకొని తిరుగుతూనే ఉన్నావా? అది నడవాలంటే ఏం కావాలి? ఇదే కావాలి. ఇది మన దాంట్లో పడిందని తెలిస్తే. ఇది మన దాంట్లో పడిందా? పడింది. మన దాంట్లో పడ్డది ఏంటి? అదే, అది పడింది. దాని విలువ ఏంటో ఏడికెళ్ళి తెలుసా అసలు? పడుతుంది? ఓహో, ఇదా? అయితే ఇప్పుడు స్థలం మొత్తం ఉందంటమ్మా ఇదంతా. అంటే ఇక నుంచి మనం కోటీశ్వరులమే. అవునా? మాట అందరికి ఫోన్లు చేసి చెప్పాలి. అమ్మా నేను ఎవరికి చెప్పబాకే, ముందు మనమే ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి. కానీ ఏముందాడా? వాసన చూడు, వాసన నీకు రావట్లేదా? వావ్, జిలేబీ వాసన. ఏమీ తెలియదు కానీ ఇప్పుడు మనం ఇంత కోటీశ్వర్లు అవుతాం కదా. నేను ఎలాగో రవితో యాంకరింగ్ చేద్దాం పక్క నుంచి అని అనుకుంటున్నాను. యాంకరింగ్ ఏందే? యాంకరింగ్ ఏంటమ్మా? ఆడాళ్ళ మధ్య కట్టు నువ్వే తీసేయి. నేను వద్దుతా కదా, 1 అయిపోయేది 2 వచ్చేది. నేను వద్దా? అసలు ఇది లేకపోతే ఏంటనుకున్నారు? దీని వల్ల అసలు మన రాష్ట్రానికి, అసలు మన ఏముందా? దేశానికి ఏముంది? గ్రీన్ మ్యాట్ తప్ప ఏముందాడా? చూడు అలా కారుతుందా? చెయ్యి పెట్ట జిడ్డు జిడ్డు అంటుకుంటుంది. ఏ జాగ్రత్త, మళ్ళీ ఎవరైనా సిగరెట్ కాలుస్తూ మంట వస్తే కాలిపోతావు. ఓహో, ఇది అదా? అదే ఇది. ఏమండి మీకు ఈ విషయం తెలుసా? మనం కొన్న స్థలంలో అందులోనే తవ్వితే నీళ్ళు వస్తాయి అనుకున్నారండి. కాదు, అది అదే పడింది. అసలు ఇయర్ లైఫ్ పడుతుందండి. ఇంకా సూపర్, భలే మాట్లాడారు, క్రియేటివ్ గా మాట్లాడారు, వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడ కూడా తగ్గలేదు. అండ్ పెట్రోల్ అనే మాట ఒక్కసారి కూడా రాలే. అది ఇది ఇది అది అది ఇది అని చెప్పి సూపర్, వెరీ గుడ్. నేను మీకు ఇచ్చే టాపిక్ మ్యారేజ్ అంటే పెళ్లి. పెళ్లిని వాడకుండా పెళ్లి గురించి చెప్పండి. ఓకేనా? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో హలో, ఒక్కసారి అయ్యమ్మకి రారా. ఇస్తావా? చిచి, అది కాదండి. ఫోన్ అనుకో, ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుంటాం కదా, ఫేస్ కవర్ అయిపోతుంది. అయ్యమ్మకి. అవును బంగారు, నిన్ను చూసుకోవడం చాలా రోజులైంది. అదే అప్పుడెప్పుడో మా వాళ్ళు పుచ్చుకున్నారే, అప్పుడు చూసా. కానీ రా, రండి రండి రండి. అబ్బా, ఎంత అందంగా ఉన్నావు బంగారం. చెప్పు. ఏమండి, మీతో ఒక మాట చెప్పాలి. ఏం చెప్పాలనుకున్నావు? పార్క్ వెళ్దామా? సినిమాకి వెళ్దామా? ఎక్కడికి రమ్మంటావు చెప్పు, ఇప్పుడే ఉన్నట్టున్నట్టు బయలుదేరి వచ్చేస్తాను. వద్దాం కానీ మీతో ఒక మాట, చాలా సీరియస్ విషయం చెప్పాలి. చెప్పు బంగారం, నువ్వేమేం చెప్తావా, నేనేమేం వినాలా అని తహతహలాడిపోతున్నా. చెప్పు. అంటే మన డేట్ ఫిక్స్ అయింది కదా. అవునైంది. మీరేమో బాగా చదువుకున్నారు కదా. అవునవును, బాగా చదువుకున్నాను. మరి నేనేమో ఇంటరే కదా. పర్లేదు, అది తెలిసేగా ఒప్పుకున్నాను. అలా అని కాదు, నా చదువు అయిన తర్వాత మనం పెట్టుకుంటే బాగుంటుంది కదా. అదేం లేదు, మనం ముందు అంత కానిచ్చేసిన తర్వాత నువ్వు చదువుకుంది కానీ నా ఫుల్ సపోర్ట్ నీకేగా. అలా ఏం ఉండదండి. మా ఇంటి పక్కన నిధి మేకలా అని ఉండేది, అమ్మాయి కూడా అంతే, ఇంటర్ లోనే జంప్ అయింది. జంప్ అయింది అంటే ఒక అబ్బాయితో జంప్ అయిందా? నా చదువు తర్వాత పెట్టుకుందామా? చూడు బంగారం, నువ్వు రాధాగోపాలం సినిమా చూడలా? అందులో వాళ్ళు చూడు, అలారం పెట్టుకుని మరి పళ్ళాన్ని లేపి మరి. వాడు అలారం పెట్టింది ఎందుకో తెలుసా?
అలాంటి మాటలు మాట్లాడకూడదు పెళ్లి నాకు తెలుసు. సూపర్ సూపర్ చాలా వండర్ఫుల్ గా క్రియేటివ్ గా మాట్లాడారు. ఎంత క్రియేటివ్ గా మాట్లాడారంటే మీరు మధ్యలో పెళ్లి అనే పదాలు అనే మర్చిపోయాం. అలా అలా ఎలా వచ్చింది, ఎందుకంటే మీరు అంత ఇన్వాల్వ్ అయ్యారు. సూపర్, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. కానీ ఆ పదం వచ్చింది కాబట్టి అలా వీళ్ళకి గిఫ్ట్ వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్. దిల్ సే నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా ఇక్కడ ఉన్న వాళ్ళలో. ఓకేనా? వచ్చిన టాస్క్ ఇస్తా, టాస్క్ చేసేసి నన్ను మెప్పిస్తే, మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చేస్తా. రెడీ? సూపర్, నలుగురు వచ్చేసారు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ప్రిటీ. వాట్స్ యువర్ నేమ్? జయశ్రీ, శోభ, ఆశ్రిత, పూర్ణలక్ష్మి. వెరీ గుడ్. ఒక మంచి వాక్, దాని తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. ఓకే, రెడీ? 1 2 3 మ్యూజిక్. ఓసిని ఓరసుకు గుచ్చినావే, ఓరగండు జిందగీని మార్చినావే, ఓరబండ బోరులోకి తోసినావే. ఓయే ఓయే గంటిమై సమ్మలాగా దొరికినావే, గంటిపేట చెరువులోన ముంచినావే. సూపర్. ఇప్పుడు అద్భుతమైన టాస్క్. మీలో ఒక నటిని నేను బయటికి తీసుకొస్తా. ఏమో చెప్పలేము, మీరే రేపు సీరియల్లో సూపర్ హీరోయిన్, దాని తర్వాత సినిమాలో పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు. నీ అంత యాక్టింగ్ మా వల్ల కాదులే. నేను చెప్పేస్తాను కానీ కొత్త. ఇప్పుడు మీరు పండు ముసలావిడ, ఇలా మీకు నిల్చొని కూడా రావట్లేదు, వణికిపోతున్నారు, ఒక పక్కన చలి. కానీ నన్ను చూశారు, సడన్ గా నేను చూడంగానే ఎలాంటి ఫీలింగ్లు బయటపడతాయి ముసలోళ్ళకి. బాగుందిగా? మీరు 6 గా వేసుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, అద్దాలు పెట్టుకోండి. ఈ అబ్బాయి అటు చూసుకుంటూ ఉన్నాడే, అసలు ఇటు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. ఏంటమ్మా, ఏం కావాలి? నిన్నే బాబు పిలుస్తుంది. దేనికి? నువ్వు బాగున్నావు. ఇవాళ ముసలోళ్ళకి కూడా నచ్చేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. షూటింగ్ నడుస్తుంది అక్కడ, పక్కన పో. లేదు, నిన్ను చూడాలనే వచ్చాను నేను. సరే చూసినావు కదా, పో. భోజనాలు పెట్టాలా ఇప్పుడు? భోజనాలు కాదు, నువ్వు మాట్లాడాలని. నేను మాట్లాడాలి, నా కూర్చో, మాట్లాడుకుందాం. చెప్పు నానమ్మా, ఏంది నీ బాధ? ఏంది? ఏం చేస్తున్నావు నువ్వు? ఇగో ఇప్పుడే కోడ్లను పట్టుకున్నా, మేకల కోసం పోతున్నా. మంచి సంబంధం ఉంది, చేసుకుంటావా? అన్ని నువ్వే సెట్ చేసుకుని నువ్వే చేసుకో. లేదమ్మా, నాకు పెళ్లి అయిపోయింది, నాకు 3 పిల్లలు ఉన్నారు. నాకు తెలుసు, నీకు పెళ్ళవలేదు. ఎట్టో తెలుసా నీకు? ముసల్దానివే, అన్ని తెలుస్తూ ఉంటాయి. సూపర్. రా అమ్మా ముసలక్క. ఎవర్రా నువ్వు మా ఇంటి దగ్గరకు వచ్చావు? ఎవర్రా? నేను రవి యాంకర్ ని, నేను టీవీ. రవినా? నువ్వా యాంకరింగ్ చేస్తావు? బాగా జాగ్రత్త, నీ కర్ర జాగ్రత్త. ఏంటి ఇటు వచ్చావు? నాకోసమేనా? నే షూటింగ్ చేసుకుంటున్నా. ఏం షూటింగ్? నేను రావచ్చా? ఆడాలా మా జాక్. నేను ఆడదాన్ని కదా, రానా? లేదు, మీరు చక్కగా నిల్చాలి. మీకు ఎట్లా ఒక డాన్స్ చేయండి. ఇంకేముంది డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. సూపర్ నాన్న. మాట్లాడడం కాదు, నటన జీవించు. ఇగో చలి పుడుతుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు రవి. అందగాడా అందగాడా అందాలన్నీ
నీ గ్లామర్ ఏంటబ్బా? నా గ్లామర్ ఏంటా? రోజు సబ్బుతో స్నానం చేస్తాగా. అదే ఆ సబ్బు పేరేంటి? విమ్ బార్. విమ్ బార్. అందులో 100 నిమ్మకాయల శక్తి ఉందంట. సూపర్. రెడీ పూర్ణ గారు? అమ్మా అయ్యో ఏ అబ్బాయి ఇట్లా కాస్త నన్ను మా ఇంటి వరకు దిగబెడతావా? టీవీలో ఆడాలమ్మ జాక ప్రోగ్రామ్ వస్తుంది, నేను గబగబా చూడాలి. మీ ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదు కదా. రా అబ్బాయి నేను చెప్తాను. మరి నీకు తెలిసేట పోవచ్చుగా. ముసల్లాన్ని ఆ మాత్రం కాస్త సహాయం చేయొచ్చు కదా నాకు. ఇప్పుడు నాకు షూటింగ్ ఉందండి, మీరు పోండి. మీరు నేను ఓ రవి మీరే కదా గర్ల్ ఫ్రెండ్. నో నో నో. మీ ప్రోగ్రామ్ చూడడానికి నేను గబగబా మా ఇంటికి వెళ్తున్నాను. మా అసిస్టెంట్ ఏమండి తీసుకెళ్ళి. కాదు నేను లైవ్ లో మీ ప్రోగ్రామ్ చూస్తాను, మీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాను. చాపేయండి, ఆడ కూర్చోండి, ఆడ కూర్చోండి. కాదు నేను మీ పక్కన పార్టిసిపేట్ చేస్తాను. సూపర్, వెరీ నైస్. నలుగురు బాగా పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వాలి, అది చాలా కష్టం. కానీ గిఫ్ట్ ఎవరికి పోతుందంటే ఈ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి సెకండ్ రౌండ్ గిఫ్ట్ గోస్ టు చాలా అద్భుతంగా చేసింది. నిజంగా కన్విక్షన్ కనిపించింది నటన చేస్తుంటే. కంగ్రాచులేషన్. చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి టిక్కడిక్కడుండం. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. విచ్ ఇస్ కాల్డ్ సూపర్ మచ్చి. గేమ్ చాలా సింపుల్. 2 బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి, చిన్న బాల్స్. వాటర్ బాటిల్ ఉందాడ. ఆ వాటర్ బాటిల్ ఓపెన్ ఉంది కదా పైన, ఆ నుంచి ఈ బాల్ లోపల పంపాలి. కట్ చేయడం కుదరదా కింద? చేద్దాం, ఈ ఎపిసోడ్ తర్వాత చేద్దాం. ఓకేనా? ఇక్కడ నుంచి వెళ్ళి రింగ్ లో నిల్చొని అలా అలా బాల్స్ వేస్తారు. 1 మినిట్ తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి వాళ్ళతో కాకుండా మీతోనే ఆడిపిస్తారు. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది 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 ఒక్కటన్నా పడితే చాలు, ఒక్కటి పడితే చాలు. ఓ అత్త అట్లే ఇదే ఇట్లా ఇట్లా అట్లే. మెల్లగా మెల్లగా జాగ్రత్తగా జాగ్రత్తగా. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్. ఇంకొక్కటి ఇంకొకటి. పడుతుంది పడుతుంది పడుతుంది, ఒక్కటి పడుతుంది. టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. ఛాయమా చూసారా? ఫైనల్లీ నా బుజ్జి బంగారం ఒకటి వేసింది. చాలా కష్టమైన గేమ్, చాలా గురి చూసి మరి వేసింది. ఓకే, ఇప్పుడు వీళ్ళలో ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూద్దాం. వచ్చేయండి, మీ టార్గెట్ 5 బాల్ వేయాలి. రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడదు, అంతెందుకు ఆలోచిస్తాం? పడదు. కమిట్మెంట్, కాన్సన్ట్రేషన్ ఉండాలండి. స్వప్న బాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియా పడదు. రేపినావే గుండెలోన గోల పడదు పడదు. నాటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా. నాకేమైనా అవ్వాలంటే వీళ్ళని దాటుకో. బాగా ట్రై చేస్తారంటున్నారు. ఎవరిని? నేను ఎవరు ట్రై చేస్తున్నా? మీరు ఉపయోగం లేదు, పెళ్ళైపోయింది. లేకపోతే ట్రై చేసేదాన్ని ఖచ్చితంగా నిన్నే. అయితే పడాలి పడాలి పడాలి. టైమ్ ఏం పడలే. సర్లే, ఫైనల్ గా నేను పడేసాను. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ జన్మ కన్నా ట్రై చేస్తాను. ఏం పడలే, చాలా కష్టం ఆడారు.
కానీ అన్ని అటు ఇటు పడేశారు కానీ ఇందులో ఒక్కటి కూడా పడలేదు. ఏంటి చీర కొంగు చీర మా పిల్లలు కానీ పెట్టుకున్నాం మా పిల్లలకి పుట్టబోయే పిల్లలకి. అది సూపర్ గా ఆడారండి, సూపర్, వెరీ గుడ్. నిజంగా చాలా కష్టపడి ఆడారు. ఒక బాల్ వేశారు ఫైనల్ గా అందులో. అందుకే ఇవాళ విన్నర్స్, కంగ్రాచులేషన్. చారుశీల స్వప్న బాల యవ్వనాల పాఠశాల. పర్లేదులే, మేము కొత్తది కొనుక్కుంటాంలే, మేము కొత్తది కొనుక్కుంటాంలే, మా ఇంట్లో కూడా లేదులే. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి మీరు ఎప్పుడు కష్టపడి వాటర్ బాటిల్ వేసింది వీళ్ళు. అందుకే కంగ్రాచులేషన్, సూపర్, వెరీ గుడ్. గుంటూరులో ఇవాళ ఆడాల మజాక ఇవాళ ఎండ్ అయింది. ఫస్ట్ రౌండ్ లో మా బంగారం గెలుచుకుంటే ఫైనల్ రౌండ్ లో చీటింగ్ చేసి గెలుచుకున్నారు. అండ్ ఫైనల్ గా సెకండ్ రౌండ్ లో గెలుచుకున్నారు. యా, వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. అట్లా రావచ్చు, అట్లా రావచ్చు. సరే ఇటు రా, నా పక్కకు రా, నా పక్కకు రా. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ కదా, షేర్ చేసుకుంటాం. ఇద్దరు గొడవ చేయమాకండి, ఇక్కడ నుంచండి. సూపర్ అత్త, హ్యాపీ అత్త, బాగా ఎంజాయ్ చేస్తారు కదా, Thank you వెరీ so గుడ్. much. మన టచ్ లో ఉందని బాగా ఎంజాయ్ చేస్తారు కదా, వెరీ గుడ్. మీరు బాగా ఎంజాయ్ చేస్తారా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాగా ఎంజాయ్ చేస్తారా మీరు, మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు, వెరీ గుడ్. గుంటూరులో ఇవాళ ఆడాల మజాక ఇవాళ సూపర్ గా ఎండ్ అయింది. మళ్ళీ రేపు ఏ ఊరు ఎవరా పార్టిసిపెంట్స్ చూడాలనుకుంటే రేపు ఈటీవీ ఈవినింగ్ 6 o'clock కలుద్దాం. Until then, keep smiling, love you, bye bye. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా. ఓ పాటు పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా. నీ స్మైల్ పుట్టా మేస్త్రిలో ఒక స్టెప్ ఉంటది, మొత్తం లుంగి ఇట్లాని పైకి లేపి ఏంది ఏ పిట్టలకి ఏమైనా నేత్రవా పెద్దమ్మా, నువ్వు ఎన్టీఆర్ లాగా చేసావు. ఓ రబ్బో.